అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ మేజర్గా మేము టేకప్ చేయడానికి ఎపిక్ స్పోర్ట్స్ అకాడమీ ప్రభు వారి వైఫ్ దుర్గా వీళ్ళిద్దరూ ఒక మేజర్ కారణం అండి. వాళ్ళు మా దగ్గరికి ప్రపోజల్ తీసుకొచ్చారు. మేజర్గా మేము ఇది కండక్ట్ చేయడానికి అండర్-15 అండర్-20 ఒక రీజన్ ఏంటంటే వీళ్ళు నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలి అంటే స్టేట్ లెవెల్ పోటీలు జరగాలి, ఇందులో విన్నర్స్ తేలాలి, తేలిన వాళ్ళే నేషనల్ లెవెల్స్కి వెళ్ళగలరు. ఎప్పుడైతే వాళ్ళు నేషనల్ లెవెల్స్కి వెళ్ళారో వాళ్ళకి అక్కడ పార్టిసిపేషన్ కానీ విన్నింగ్ కానీ సర్టిఫికేట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్స్లోను వాటిల్లోనూ రిజర్వేషన్స్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ ఉంటాయి. వాటి వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో వీళ్ళు జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ నేషనల్ లెవెల్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి వీళ్ళకి, స్పోర్ట్స్ కోటాకి. సో ఆ స్పోర్ట్స్ కోటాని నిలబెడదాం, ఇక్కడ చేయలేకపోతున్నారు, ఇక్కడ ఒక అసోసియేషన్ ఆర్గనైజేషన్ జరగట్లేదు అని చెప్పి దుర్గాను ప్రభు మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మా చార్టర్ ప్రెసిడెంట్ తేగల రాజా గారు చెప్పినట్టు వెంటనే టికప్ చేసి వీళ్ళకి ఆ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆపర్చునిటీ కలిగేలాగా నేషనల్ లెవెల్స్కి వెళ్ళేలా మేము చేస్తాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో ఇందులో విన్నర్సు రేపు 23వ తారీఖు ఏప్రిల్ 23వ తారీఖు రాజస్థాన్లోని కోటా అనే ఊరిలో నేషనల్ లెవెల్స్లో పార్టిసిపేట్ చేస్తారండి. ఆల్రెడీ ఇప్పుడు వరకు అండర్-15 కంప్లీట్ అయింది, అండర్-20 ఇవాళ జరుగుతున్నాయండి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇవాళ ఈవినింగ్ ఇవి కూడా కంప్లీట్ అవుతాయండి. థ్యాంక్ యూ.